మార్చి 1, 2025 నుంచి ఈ పెంచబడిన ఫైన్స్ జరిమానాలు అమల్లోకి రావడం జరుగుతుంది. నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్ లేకపోతే కనుక బండి నడిపేవాడు, 2 వీలర్ నడిపే వాళ్ళకి అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. లైసెన్స్ లేకుండా నడిపితే కనుక 5000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లేకుండా వాహనాలు నడిపితే ఫస్ట్ అఫెన్స్ కి 2000 రూపాయలు, సెకండ్ అఫెన్స్ కి ఆ పైన అఫెన్స్ కి 4000 రూపాయలు విధించడం జరుగుతుంది. వితౌట్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేదంటే మాడిఫైడ్ సైలెన్సెస్ వాటి పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే 1500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. అట్లా డ్రైవింగ్ డేంజరస్ కి దట్ ఈస్ యూజ్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ కమ్యూనికేషన్ డివైసెస్ బై డ్రైవింగ్, అంటే మొబైల్ వాడి డ్రైవింగ్ చేసినట్లయితే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మనకి మొబైల్ వాడుతూ వాహనం నడపడం అనేది ఇక్కడ కామన్ గా మారింది వాహన చౌకలకి. అది ఫస్ట్ అఫెన్స్ కి మాత్రం 1500 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఆ పైన అఫెన్స్ అన్నిటికీ 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేస్తే ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసుకొని నడపాల్సిన అవసరం ఉంది. యూనిఫామ్ లేకుండా నడిపినట్లయితే 150 రూపాయలు ఫస్ట్ అఫెన్స్ కి, 300 రూపాయలు సెకండ్ అఫెన్స్ కి. నెక్స్ట్ అబ్స్ట్రక్షన్ టు ద చెకింగ్ ఆఫీసర్, ఈ వాహనాలు నడుపుతున్న వాళ్ళకి సరైన సర్టిఫికేట్ ఉన్నాయా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, హెల్మెట్ ధరిస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేయడానికి పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిపినట్లయితే, లేదంటే వాళ్ళకి సహకరించకుండా ఎదురు తిరిగి మాట్లాడినట్లయితే, నేను పొల్యూషన్ సర్టిఫికేట్ చూపించడం, ఇన్సూరెన్స్ అవసరం లేదు, ఇలా ఏమైనా అబ్స్ట్రక్షన్ కలిగించినట్లయితే వాళ్ళకి ఆ అఫెన్స్ కి